తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఈ నెలల్లో జరిగిన పరిణామాల మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ వాటికి సంబంధించిన పలు అంశాల మీద ఇటువైపున స్టోరీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలు, వక్రీకరణలు ఇవన్నీ ఒకవైపున స్టోరీ మాత్రమే కనిపించిన పరిస్థితుల మధ్య అసలు వాస్తవాలు ఏమిటి, ఆ వాస్తవాలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఇటువైపున నాణ్యానికి రెండో వైపున ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. కూర్చోను, కూర్చో, ఇద్దరు కూర్చో, లేయాలి చెప్తున్నాను. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తూ ఉంది. ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలో 9 నెలల వెనక్కిపోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అని అంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు అప్పట్లో. నా చంద్రాయుడు ముసలావిడ కూడా కుర్చీలాక్ ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు తీసేశారు. ఇవన్నీ ఒక ఎత్తున గ్రామ వార్డు సచివాలయాలలో సైతం పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులను కూడా, వారిని కూడా సచివాలయాల నుంచి వాళ్ళందరినీ కూడా డిస్లొకేట్ చేసి గవర్నమెంట్ రంగంలో మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే అక్కడ వాళ్ళని సరిదేసే కార్యక్రమం మొదలెట్టాడు. సో ఆ ఇచ్చే ఉద్యోగాలు కూడా పూర్తిగా కుదించే కార్యక్రమం. వాలంటీర్లను అయితే ఎలా మోసం చేశాడో మనం అంతా చూసాం. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు 10,000 జీతం అన్నాడు. 10,000 బాయ, వాలంటీర్ ఉద్యోగం ఉన్నది బాయ. పోనీ ఉద్యోగస్తులనైనా అంత బాగా చూసుకున్నాడంటే వాళ్ళను మోసమే.
ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో ఒకసారి చూస్తే ఆయన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన 143 హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారన్నాడు. ఇంటరిమ్ రిలీఫ్ ఇంతవరకు 9 నెలలు అయింది. రూపాయి పెంచింది, రూపాయి ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాన పోల. 9 నెలలు అయిపోయింది. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు. ఉన్న పిఆర్సీ చైర్మన్ బలవంతంగా రాజీనామా చేయించారు. కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలా. ఐఆర్ ఇవ్వాల. 1వ తేదీనే జీతం అన్నాడు. 9 నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు. మిగతా 8 నెలల్లో నెలలో 1వ తారీఖున జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు. చెప్పండి. మూడు డిఏలు పెండింగ్, ట్రావెల్ అలవెన్సులు పెండింగ్, సరెండర్ లీవ్ పెండింగ్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ పెండింగ్. చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు, జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.